పార్లమెంట్లో అమిత్ షా చివరి రోజు ప్రసంగంలో మాట్లాడుకుంటూ రాహుల్ గాంధీ గద్దర్ అనే వ్యక్తిని కలవడానికి సంబంధించిన విషయంలో ఆయన చాలా పెద్ద కామెంట్ చేసింది. దాన్ని ఏ విధంగా అర్థం చేయాలి అంటే గద్దరు ఆనాడు కొంతమందిని చంపిండు అనే మాటలు మాట్లాడకుండా గద్దరు కూడా పూర్తి స్థాయిలో దేశద్రోహి అన్నట్టుగా మాట్లాడినటువంటి వ్యాఖ్యని ఏ విధంగా అర్థం చేస్తారు? ఇప్పుడు అమిత్ షాకు ఆ విషయాల పట్ల అవగాహన ఉందో లేదో అయితే నాకు స్పష్టంగా కనబడ్డది. అమిత్ షాకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు. నా దృష్టిలో అమిత్ షా అంటే అసలు గద్దర్ గురించి మాట్లాడడం అంటే గద్దరు గోటికున్న జ్ఞానం కూడా అమిత్ షాకు లేదని నేను అనుకుంటున్నా. గద్దర్ను రాహుల్ గాంధీ కలవడం ఏందండి? గద్దర్ను ఈ దేశంలో ఉన్న మేధావులు అందరు కలిసిరు. అంతెందుకు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయం ఉందిగా, పార్టీ కార్యాలయం, ఆ పార్టీ కార్యాలయం కూడా మన గద్దరన్న పోయిండు. అలా కిషన్ రెడ్డి గద్దరన్న చనిపోతే వచ్చిండు. అసలు నాకు తెలిసి అమిత్ షా కేంద్ర హోంమంత్రేనా? హోంమంత్రేనా? ఒకవేళ కేంద్ర హోంమంత్రి అయితే సాక్షాత్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గద్దర్ చనిపోతే లెటర్ పెట్టిండు. గద్దర్ పెద్ద లెజెండర్ పాటల తెలంగాణ పోరాటంలోని అంటే అసలు అంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే విషయం కూడా అమిత్ షాకి తెలియదా? అంటే నరేంద్ర మోడీని అమిత్ షా అవమానిస్తుండా? చెప్పండి. అంటే నరేంద్ర మోడీని అమిత్ షా గౌరవిస్తలేడా? గద్దర్ను రాహుల్ గాంధీ మాట్లాడమేంది? గద్దర్ లేకపోతే తెలంగాణ లేదు, గద్దర్ పాట లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. ఇలా ఎవడైనా సరే ఇంకా నయం అమిత్ షా గొప్పోడు, గద్దర్ చచ్చిపోయాడు కాబట్టి ఇటు బతుకుడు. గద్దర్ బతుకున్న ఒక పాటలు ఒక పల్లె పడితే చచ్చిపోయేటోడు. ఆయన పాటకున్న పవర్ అసలు ఉంటుంది కదా. మీరు ఆ గద్దర్ గురించి మాట్లాడాల్సింది. నువ్వు పార్లమెంట్లో మాట్లాడితే ఏం మాట్లాడుతావు? మనిషి లెక్క మాట్లాడుతున్నావా? మనుషులు చచ్చిపోతే ఆనందపడుతున్నావు. నువ్వు మనిషివా మృగానివా? ఇదెక్కడి రాజనీతి? ఇదెక్కడి పార్లమెంట్ సిస్టము? ఈ దేశంలో పుట్టిన వాళ్ళు చచ్చిపోతే ఆనందపడుతున్నావు. గద్దర్ తెలంగాణ కోసం బుల్లెట్లు దింపుకుండు. తెలంగాణ మట్టిలో తెలంగాణ శ్వాసలో గద్దర్ ఉంటాడు. గద్దర్ గానం గురించి నీకేమెరకవే? నీకు కోసుడు రక్తం చూసుడు తప్ప నువ్వా మాట్లాడేది? మీరు అద్భుతంగా మాట్లాడి ఇంకా గద్దర్ గురించి. రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి కదా, మీకు తెలుస్తుంది గద్దర్ పవర్ ఏందో. చూడండి, ఇంకా ఈ నెలలో మీ కాషాయం ఎగురుతుందో ఎవరెగుతుందో చూసుకోండి. మీరు కాషాయం పట్టుకొని కమలాలు పట్టుకొని ఉరికాని బాగా ఉరికొస్తారు. మా వాళ్ళు కత్తులు పెట్టి మీ కమలాలు పోస్తారు ఆ 2 వద్దులు అయితే. ఎందుకే ఎవరు దుంకుతురు? దుంకులాడగానే సరిపోదు. చాలా విషయాలు ఉంటాయి, చాలా తెలుసుకోవాలి. మీరు గద్దర్ మాట్లాడే స్థాయి మీకు కాదు. రాహుల్ గాంధీ కాదు, రాహుల్ గాంధీ కాదు గొప్పడు గద్దర్. అసలు గద్దర్ అంటే తెలంగాణ, గద్దర్ అంటే దేశం. ఆయన పాట పాడితే 18 భాషలు ఆడింది ఆ దేశంలో. పీడిత ప్రజల గొంతుగా గద్దరు. ఇక మీరు మొత్తం ఇక మీ ఆర్ఎస్ఎస్ భజన చేసుకుంటే మీ లెక్కుంటే కష్టం అది. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అవమానించిండు. న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేనోడు. అసలు నాకు తెలిసి అసలు గుజరాత్ అనేది తెలంగాణ భాగం ఉంటే అసలు అసంటోని పుట్టించడం కాదు ఈ నెల. ఇప్పుడు చట్టబద్ధ పాలన చేయకుండా దాదాపు 12 రాష్ట్రాల్లో రెడ్ కారిడార్గా మార్చిండ్రు అనేది ఆయన వాదన. దానికి నాయకత్వం ఏంటంటే ఈ అర్బన్ నక్సలైట్ల వల్లనే వాళ్ళు అట్లా తయారైంది. వీళ్ళని కలవడం ఏంది? అసలు ఈ నక్సలైట్లను పెంచిపోషించిందే కాంగ్రెస్ అని చెప్తా ఉన్నాను. ఇప్పుడు అన్న కాంగ్రెస్ నక్సలైట్లను పెంచిపోషిస్తే ఆపరేషన్ పహార్ ఎవడు పెట్టిండు? బీజేపీ వాళ్ళు పెట్టిరా? కాంగ్రెస్ పార్టీ పెట్టింది కదా. గ్రీన్ అంటే ఎవరు పెట్టిరు? కాంగ్రెస్ పెట్టలేదా? అరే మీరు పాలకులా జోకర్లా భయ్? నాకు అర్థం కాదు. ఆపరేషన్ పహార్ పెట్టి వేలాది మంది ఆదివాసీలను అమాయకమైన నక్సలైట్లను చంపింది కాంగ్రెస్ కాదా? మళ్ళీ ప్రతి ఒక్కరు భలే ఉంటారు. అసలు అర్బన్ నక్సలైట్లు అంటే నక్సలైట్లు అంతమంది అమిత్ షా లోక్సభలో చెప్పిండు. మరి అర్బన్ నక్సలైట్లు ఏడురు? అసలు ఇదేంది? నక్సలైట్లు లేనప్పుడు అర్బన్ నక్సలైట్లు ఏడుంటారు? మళ్ళీ ఇంకా భయంకరమైన జోకు. అసలు నక్సలైట్ ఎట్టుంటారు ఈ దేశంలో అంటే? నక్సలైట్ ఎక్కడ పుట్టిరు? పాకిస్తాన్లో పుట్టిరా? బంగ్లాదేశ్లో పుట్టిరా? మయన్మార్లో పుట్టిరా? ఈ దేశంలో పుట్టిన కోర్టులు చాలాసార్లు చెప్పినాయి కదా, ఒక వ్యక్తుల మీద సిద్ధాంతాలకు లోబడి వాళ్ళ సిద్ధాంతాల కోసం పనిచేస్తారని చెప్పిండు. తుపాకులు పట్టు రాజ్యాంగాన్ని విరుద్ధము. అందుకే మీరు వాళ్ళతో యుద్ధం చేసిరు. యుద్ధాలు మీ బలం ఉన్నారు, మీరు గెలిచిరని చెప్పి లోక్సభలో కూడా చెప్పిరు. నక్సలైట్లు లేరని చెప్పి ఇంకా అయిపోయాయి. ఇంకా అర్బన్ నక్సలైట్ ఎవడు ఉంటాడు? అంటే ఏం లేదు, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి మీద మనం మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు. ఇది బీజేపీ పార్టీ యొక్క ప్రధాన ఎజెండా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈయన అర్బన్ నక్సల్ జడ్జిగా ప్రస్తావించారు. దాన్ని ఏ విధంగా? నేను ఏమని చెప్పిన, ఆర్ఎస్ఎస్కు గొప్పది దేశం, మన జై శ్రీరామ్ గొప్ప ఇది చెప్తేనే దేశభక్తులన్నా. సుప్రీంకోర్టు కాదు, ఎవరినైనా వాళ్ళు అర్బన్ నక్సలైట్ అంటారు. వాళ్ళని ఏమనొద్దు. మనం అందరం కలిసి ఇట్లా జై శ్రీరామ్ అనుకో ర్యాలీ చేసినాం అనుకో, అబ్బా రాకేష్ నాయకత్వంలో గొప్ప దేశభక్తులు అంటారు. లేదా మోడీ అమిత్ షా తప్పు చేస్తారంటే తీసుకొని జైలు ఏరివే వాళ్ళు దేశద్రోహులు అంటారు. ఇది దేశంలో నడుస్తున్నది.
చెప్పండి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అన్నారు దేశంలో. మీరు ప్రతిసారి ఎమర్జెన్సీ మాట్లాడతారు కదా. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ కంటే ఈ దేశంలో 2 ఎమర్జెన్సీ నడుస్తుంది మోడీ హయాంలో. అది ఎవడు మాట్లాడితే జైలు వేస్తారు. మరి హిందూ మతం గురించి మోడీ ప్రెస్ మీడియా ఎందుకు మాట్లాడు? చెప్పండి. దళితుల మీద దాడులు జరుగుతున్నాయిగా, మరి ఎందుకు చేస్తారని మోడీ ఎందుకు మాట్లాడు? ఇదా చెప్పండి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ప్రపంచ యుద్ధాలు. 6 అడుగుల ఛాతున్నోడు కదా ఆయన, లేకపోతే అసలు మనోళ్ళు పెడతారు మెసేజ్. నాకు నవ్వు వస్తుంది. 6 అడుగుల ఛాతున్నాను లేకపోతే దేశమే అంటాడు. మరి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఏడు దేశము చెప్పండి. లాల్ బహదూర్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేశం లేదా? నెహ్రూ ఉన్నప్పుడు ఈ దేశం లేదా? ఇది ఎక్కడిది? ఏం నేర్పిస్తారు దేశానికి? ఇదంతా యువకులుగా, విద్యావంతులుగా, విద్యార్థులుగా మనం ఆలోచన చేయాలి. దేశము క్రిటికల్ సమస్యలోకి వెళ్ళిపోతుంది. మనకు తెలియకుండానే దేశంలో మన ధర్మాన్ని అమలు చేయడానికి ముందుకు వస్తుంది. కాబట్టి విద్యార్థులు మేము దీన్ని తీవ్రస్థాయిలో అడ్డుకుంటాము. గద్దర్ గురించి ఎవడు మాట్లాడినా, గద్దరు పొడుస్తున్న పొద్దు పాట పెట్టి సౌండ్ ఫుల్గా పెడితే ఆ సౌండ్కి వీళ్ళకి గుండెలా చేస్తారు ఈ కొడుకులంతా. ఒకటే మాట, గద్దరు పాట పెట్టి సౌండ్ పెడితే చచ్చిపోయేటోళ్ళే. మీరు గద్దర్ గురించి మాట్లాడతారా? ఆ పాట వేల గొంతుల పాట గద్దర్ తెలంగాణ. కాబట్టి నువ్వు చూడు తెలంగాణ నెక్స్ట్ మీ పార్టీ ఎట్లా వస్తో మీరు ఎట్లా వస్తో చూద్దాం. గద్దరు అవమానిస్తారు మీరు. ఖచ్చితంగా గద్దరును అవమానించిన వాళ్ళు త్వరలోనే తగిన మూల్యము, తగిన బుద్ధి చెల్లించుకుంటారు.